ధర్మం పోయినప్పుడు సంస్కృతి కూడా చచ్చిపోతుంది కదా. ఒక పూర్వీకుల కుటుంబం చాలా బాగా ఉండేది, కానీ కాలక్రమంలో తరం ట్రెండ్ మారినప్పుడు వాళ్ళ పెద్దవారి ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ వదిలేశారు. వాళ్ళే పోయారు కదా, వాళ్ళ ఆచారాలు కూడా పోయాయి. ఇప్పుడు పండుగ వస్తే కేవలం తాగడం అదొకటే తెలుసు. అర్జునుడు ధర్మ నాశనాన్ని గమనిస్తూ కృష్ణునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్జునుడు తడబడుతున్నాడు. ఈ వర్ణశంకరం వల్ల జాతుల ఆచారాలు సాంప్రదాయాలు కులధర్మాలు అన్నీ నాశనమైపోతున్నాయి. వాళ్ళే పోయారు కదా, వాళ్ళ దారులు పోయాయి. అందుకే తరం మారిపోయింది. ఒక చిన్న ఉదాహరణ, ఒక కొడుకు వాళ్ళ తండ్రికి అడుగుతున్నాడు, నాయనమ్మ భోగి పండుగకు దీపం వెలిగించేది, కానీ మనం ఎందుకు వెలిగించట్లేదు? మన ధర్మాన్ని మనమే నిలబెట్టకపోతే మన చరిత్ర మన పిల్లలకు ఒక కథే అవుతుంది. ఈ ప్రశ్నలకు కృష్ణుడు ఎలా సమాధానం చెప్పాడో నెక్స్ట్ లో చూద్దాం. అప్పటిదాకా హరే కృష్ణ.